ఫంకీ ఫంకీ టైటిల్కి సరిపోయినట్టే ఉంది. చిన్న ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఫిల్మ్ ఇది. అంటే భయంకరమైన ట్విస్టులు, కళ్ళు చెమర్చే సీన్లు అలాంటివి ఏమి ఉండవు. పక్క కామెడీ. సీరియస్గా తీయాల్సిన సీన్లో విలన్ కూడా నడుచుకుంటూ ఒకసారి వచ్చి వార్నింగ్ ఇవ్వడానికి ధడేయాలని ఖర్చు తంటాడు. ఆ వెనకాల గోండాలు ఏమనుకోండి మేడం సారీ అని సర్దేస్తారు. సో ఇలాంటి సరదాగా కామెడీగా ఫన్నీగా తీశారు. ఫ్యామిలీ అంతా వచ్చేదో పాప్కార్న్ కొనుక్కొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక గొప్ప కథ అవన్నీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ స్టార్ట్ టు ఎండ్ మంచి ఫన్ ఉంది మూవీలో. ఏదైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగుంది కామెడీ. కొన్ని చోట్ల అంటే చాలా చాలా బాగా హైలైట్ అయింది. అంటే మీరు ఊహించని పంచులు అతను ఉంటాయి కదా, అతను అనుదీప్ మార్క్ పంచులు ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఇంకా ఇందులో 2-3 హైలైట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ గారి ఎంట్రీ ఉంది, అది చాలా బాగా చేశాడు. తర్వాత మన అనుదీప్ ఈ ఊళ్ళో పక్కా చిచోరా బేవర్స్ గ్యాంగ్ ఎవరు అనగానే అనుదీప్ అతని ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ వెనక్కి తిరిగారు. అతను బ్రహ్మాండంగా చేశాడు ఆ కామెడీ. ప్రొడ్యూసరు అంటే హీరోయిన్ రోల్ ప్రొడ్యూసరు, వీడు డైరెక్టర్ కదా. వీళ్ళిద్దరూ పాపం అక్కడ సెట్లో మాట్లాడుకుంటుంటే వెనక నుంచి క్యూ అని అరవడం అనడం ఇలాంటి ఎట్టకారాలు. అంటే పక్క బేవర్స్ బ్యాచ్ ఎలా ఉంటారో అటువంటి క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ దిల్ రాజు గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. శంకర్ గారు ఉన్నారు, హరీష్ శంకర్ గారు ఉన్నారు, హరీష్ శంకర్ గారు ఉన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతుంటే మన హీరో అర్జెంటుగా ఆ లేడీ ప్రొడ్యూసర్ కదా, అవునులే నీకు వాళ్ళే ఇంపార్టెంట్ వెళ్ళు అంటాడు. ఇలాంటివన్నీ తమాషాగా పెట్టారు వాళ్ళ ఈగోలు. కొంత సెటరికల్ కామెడీగా, అంటే లైట్ వెయిటెడ్, మరి సీరియస్గా కాదు, కానీ తెలుగు సినిమాల శైలిని దాన్ని సరదాగా అక్కడక్కడ విమర్శించాడు. అంటే పార్ట్ 2 అంటే ఎండింగ్ దొరకట్లేదు సార్ నాకంటే, అయితే పార్ట్ 1 అని రిలీజ్ చేయి అంటాడు. మరి హిట్ అయితే అంటే నువ్వు గొప్పడి, ఫ్లాప్ అయితే అంటే సైడ్ అయిపో అంటాడు. అంటే అలాగా తమాషగా సెటరికల్ కామెడీ పెట్టడం. 2 మనకు విశ్వక్సేన్ బాడీలో చిన్న ఎరోగెన్స్ కనిపించేది ఇదివరకు. ఆ ఎరోగెన్స్ ఎటకారం బాగా ఉండేది అతనికి. ఇప్పుడు అంటే దట్ హ్యాపెన్స్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్. సో దాన్ని క్యాప్చర్ చేశాడు ఈయన. దాన్ని క్యాప్చర్ చేసి ఆ క్యారెక్టర్ని దాని మీద బిల్డ్ చేశాడు. అందుకని చాలా బాగా బ్లెండ్ అయిపోయాడు విశ్వక్సేన్ ఈ క్యారెక్టర్లో. ఫెంటాస్టిక్గా చేశాడు. ఇందులోనా మీకు ఎంట్రీ సీన్లు చాలా బాగుంటాయి. వీళ్ళ ఓపెనింగ్ సీన్లు, షూటింగ్ సీన్స్ ఎస్పెషల్లీ. డబ్బులు లేకపోతే, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే డైరెక్టర్ ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలనుకుంటే ఎట్లాగా క్లవర్గా చేస్తాడు అనేది ఆ సెంటిమెంట్తో కొట్టడం, కొంతమందిని సినిమా బలహీనత మీద కొట్టడం. ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, వాడిని ఒక క్యారెక్టర్ ఇస్తాను పడేస్తాడు. సో అక్కడి నుంచి వాడిని మెల్లమెల్లగా డిగ్రేడ్ చేసి ఫస్ట్ సినిమా చూపించి తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా కిందకి దింపేసి ఆఖరికి వాడితోనే రూమ్ కట్టించి ఆ లెవెల్ తీసుకొస్తాయి. అంటూ బాగున్నాయి. రేటింగ్ అని పెద్ద చెప్పక్కర్లేదు, సరదాగా వచ్చి చూడండి, బాగుంది మూవీ. అది అంత మంచిగా ఉంది సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. గలీజ్ ఉంది అది. సో సినిమా మాత్రం గలీజ్ ఉంది. అంటే గలీజ్ చెప్పుకోరండి, ఇవన్నీ నచ్చవు, గలీజ్ ఉంటుంది ఇవన్నీ. సో విశ్వక్సేన్ అన్న అంత మంచిగా యాక్టింగ్ చేశాడు బ్రో. నిజంగా విశ్వక్సేన్ అన్న ఒక్కొక్క చోట మనకు విశ్వక్సేన్ అన్న కనబడాడు. సో మనకు మొత్తం కనబడేది అనుదీప్ అన్న ఒకడే. సో సినిమా మొత్తం అనుదీప్ అన్న సిగ్నేచర్ పెట్టేసినట్టు అనుదీప్ అన్నే కనబడ్డాడు. ఆ లాస్ట్లో కొట్టేయాలా అంటే డైరెక్టర్న అంటే గుమ్మడికాయని అది. సో అంత మంచిగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ గారి పేరు సందీప్, కొట్టాడయ్యా హిట్ మా అనుదీప్ అది. సో చాలా బాగుంది. ఏ డైలాగ్స్ అని చెప్పలేమండి, అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ అమ్మకి ఆ చీర కొనేటప్పుడు 5,000లో 2,000 రూపాయల చీరలు చూపించమ్మా అని చెప్పేసి 2,000 రూపాయలు 5,000 రూపాయలు చూపించి, అంటే చాలా బాగుంది ఆ సినిమాలో. ఇంకోటి ఏంటంటే హ్యూమర్ చాలా బాగుంది సినిమాలో. సో విశ్వక్సేన్ ఏంటి చేసినా కానీ ఆ తర్వాత నాకు ఇవన్నీ గలీజ్గా ఉంటుంది అని చెప్పేయడము, అంటే అదొక సస్పెన్స్ లాగా లాస్ట్లో రివీల్ చేయడము చాలా బాగుంది. అంటే మన అనుదీప్ అన్న విషయంకి వస్తే స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సినిమాలోనే సినిమాని తీశారు కాబట్టి. వర్కౌట్ అయిందండి. అంటే సెంటిమెంట్ అంటే అంత హెవీ సెంటిమెంట్ ఏం లేదు, కానీ కళలో నీరు వచ్చేసి ఆ సెంటిమెంట్ అదే అన్న చెప్తున్నా కదా. సో ఏమంటున్నాం అనుదీప్ అన్న గారు అంటే మనం ఒకటే అనుకోవాలి, ఎంటర్టైన్మెంట్ అని అనుకొని వచ్చేయాలి. సినిమాలో స్టోరీ ఎక్కడ మనము చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఒక సెంటిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది బ్రో. ఒకటి మా జయకృష్ణ గురించి చెప్పాలి. జయకృష్ణ బ్రదర్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను. జయకృష్ణ ఒకటే జయకృష్ణ. క్వశ్చన్ని తెలుగులో అంటాము ప్రశ్న ఇచ్చి పడేసాడా మా జయకృష్ణ అది. చాలా బాగుంది బ్రో నిజంగా. మూవీ చాలా బాగా నడుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ వెరీ హ్యాపీ. సూపర్ మూవీ.
కామెడీ క్రింజ్ అంటే మూవీ మొత్తం కామెడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడక్కడ క్రింజ్ అనేది అనిపిస్తుంది. బట్ మూవీ లాగా చూస్తే మాత్రం సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంది. చూసిన వాళ్ళని చెప్పమనండి. జాతిరత్నాలు ఫస్ట్, ఇది మూవీ సెకండ్ హిట్ అనమాట. దాంతో కంపేర్ చేయలేము. ఆ మూవీ సూపర్ హిట్. ఈ మూవీ సూపర్ హిట్ అనమాట. ఎక్స్పెక్టేషన్తో రాకండి, మూవీ చూసి మీరే చెప్తారు. నాలాక మూవీ చూసిన వాళ్ళని అడగండి. మూవీ చూడకుండా నార్మల్గా ఎవరైనా బాగాలేదంటే మాత్రం నమ్మకండి. ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్. అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది అసలు? అనుదీప్ ఉండాల్సిందే. సూపర్ మూవీ. థ్యాంక్ యూ అన్న. ముందుగా విశ్వక్సేన్ కెరియర్లో ఇది మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా తర్వాత ఒక మంచి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. కామెడీ మాత్రం మస్తు వండించిన సినిమా మాత్రం. ఇది ఒక మంచి రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. ప్లస్ మళ్ళీ చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు. మళ్ళీ నాకు ఒక జూనియర్ ఎంటర్లా కనిపించిన యాక్టింగ్ చేస్తే చింపేసిన యాక్టింగ్ మాత్రం. ఫైట్స్ మాత్రం ఏదో తగ్గలేడు, ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ మాత్రం సూపర్ చేసిన యాక్టింగ్. ప్రతి సీన్ చూసినా మనం ఒక ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో కూడా నీకు ఎక్కడ బోరింగ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చింపేసిండు. విశ్వక్సేన్ కెరియర్లో ఇది మంచి హిట్ సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది. రాబోయే సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మంచి కూడా కొడుతున్నా. ఈ సినిమా మాత్రం విశ్వక్సేన్ కెరియర్లో మంచి బెస్ట్ సినిమా, సూపర్. దిల్ రాజు గారు వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు ఒక షాట్లో. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ సీన్లో దిల్ రాజు గారు వచ్చిపోతారు కాబట్టి ఆ సీన్లో మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు. నిజంగా చెప్తున్నా, అంటే ఆయన కూడా దిల్ రాజు గారు హీరో లెక్క కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు కూడా. ఎందుకంటే మేము అందరం అదే ఎదురు చూస్తున్నాము. అప్పుడు జేడీ చక్రవర్తి ఎలా అనుకుంటామో మేము కూడా ఆయన అలా అనిపిస్తాము. ఆయన కూడా ఒక హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ లెక్క చేసిండు. నెక్స్ట్ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆయన ఫ్యాన్స్గా దిల్ రాజు గారు కూడా హీరో లెక్క రావాలి సార్. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఒక ఇండస్ట్రీకి మనం ఒక కొత్త హీరో అని చెప్పొచ్చు. అని మేము చూస్తే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్ పరంగా కూడా ఎండింగ్లో చూపించారు. అంటే చాలా మందికి ఏమైపోయిందంటే మనకి అనుదీప్ గారు అంటే తెలుసు కదండి, అంటే ఏడిపించాలి అనుకుంటారు కానీ ఎందుకు మళ్ళీ ఏడిపించడం నవ్విస్తారు. దానివల్ల అందరికి ఏమైపోయిందంటే ఈ సినిమా ఎమోషనల్ ఏం లేదు, లేకపోతే స్టోరీ ఏం లేదు అనుకుంటున్నా. కానీ స్టోరీ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు. కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి. అంటే జాతిరత్నాలు మొత్తం కామెడీ కదా ఉందండి. మరి ఇక్కడ కూడా కామెడీ ఉందండి. కంపారిజన్ వద్దండి, ఏ సినిమా అది ఆ సినిమానే అనమాట. అందుకే ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకుంటుంది. సో సినిమా అయితే చూడొచ్చండి. చాలా లాంగ్ తర్వాత మళ్ళీ కంప్లీట్ కామెడీ రోల్లో చూసాం. అంటే జస్టిఫై చేశారా క్యారెక్టర్? ఖచ్చితంగా అండి. విశ్వక్సేన్ గారు అంటే మాస్ కూడాను, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. మాస్ అయితే లేదు, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అది కూడా వస్తే బాగుంటుంది. సరే అండి, ఈ థీమ్ ఇది కాబట్టి ఈ సినిమా బాగుంది, బాగా చేస్తారు. హీరోయిన్ గారు సూపర్ సూపర్ సూపర్. అంటే నాకు అనిపించింది మూవీలో హీరోయిన్ గారే హైలైట్ అని అనిపించింది. ఎలివేషన్స్ అన్ని హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు. హీరో కంటే సూపర్ అండి, బాగుంది. వచ్చి చూడొచ్చండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఎస్.